ఈరోజు మనము ప్రజారోగ్యం ప్రభుత్వం 8th క్లాస్లోని 9th లెసన్ చూద్దాం. ప్రజారోగ్య సేవలు. గ్రామ స్థాయిలో ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఆశా వర్కర్ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. గ్రామ స్థాయిలో ఒక ఆశా కార్యకర్త ఉంటారు. అయితే ఒక ఉప కేంద్రం కింద 5,000 ప్రజలు ఉంటారు. ఒక ఉప కేంద్రం కింద ఎంతమంది ప్రజలు ఉంటారు? 5,000 ప్రజలు ఉంటారు. 5,000 మంది ప్రజలు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆవాసాలు ఒకే ఉప కేంద్రం కింద ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆవాసాలు ఒక ఉప కేంద్రం కింద ఉంటాయి. ఈ ఉప కేంద్రంలో వీటిలో ఎంపీహెచ్ఏలు ఉంటారు. ఈ ఉప కేంద్రంలో ఎంపీహెచ్ఏలు ఉంటారు. ఈ ఎంపీహెచ్ఏలు అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ఉండడం జరుగుతుంది. ఇవి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. పిహెచ్సి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇవి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? పిహెచ్సి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 30,000 జనాభా ఉంటుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 30,000 జనాభా ఉంటుంది. అయితే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్ని ఉప కేంద్రాలకి ఒకటి ఉంటుంది? 5 ఉప కేంద్రాలకి ఒకటి ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 5,000 ప్రజలు ఉంటేనేమో ఒక ఉప కేంద్రం ఉంటుంది. ఈ 30,000 జనాభా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 5 ఉప కేంద్రాలు ఉండడం జరుగుతుంది. ప్రతి 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ఒక ప్రజారోగ్య కేంద్రం ఉంటుంది. ప్రతి 4 లేదా 5 ఆరోగ్య కేంద్రాలకి ఒక ప్రజారోగ్య కేంద్రం ఉంటుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ఇది ఎన్ని పడకల ఆసుపత్రి? 30 పడకల ఆసుపత్రి. ఇక్కడ ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉంటాయి. ఈ 30 పడకల ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ ఆపరేషన్స్ కూడా చేస్తారనమాట. అంటే ఒక ప్రజా ఆరోగ్య కేంద్రము ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒకటి ఉంటుంది అని అంటే 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒకటి ఉంటుంది. అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని ఉప కేంద్రాలకి ఒకటి ఉంటుంది అంటే 5 ఉప కేంద్రాలకు ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ఒకటి ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనేమో 30,000 జనాభా ఉంటే ప్రజా ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రితో ఉంటుంది. వైద్య నిపుణులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇది డివిజనల్ స్థాయిలో ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల స్థాయిలో ఉంటే డివిజనల్ స్థాయిలో ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. డివిజనల్ స్థాయిలో 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. ప్రతి 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక ప్రజారోగ్య కేంద్రం ఉంటుంది కదా, ఇది 30 పడకల ఆసుపత్రి. ఇక్కడ ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. ఆపరేషన్స్ కూడా చేస్తారు. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో 100 పడకలతో కూడిన ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రులు ఉంటాయి. పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉంటాయి. పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. చాలా ఉంటాయి. పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా ఉంటాయన్నమాట. అయితే 108, 104 అంబులెన్స్ వాహన సేవలు. 108 వచ్చేసి ప్రథమ చికిత్సతో పాటు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా చేరుస్తుంది. 104 ఏమో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెల వెళ్ళి ఆరోగ్య పరీక్షలు జరిపే ఉచితంగా మందులు అందజేస్తారనమాట. జనాభాలో 20% అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు. 20% జనాభాలో 20% మాత్రమే అవసరమైన మందులు కొనగలిగే స్థితిలో ఉన్నారు. 40% మంది వైద్య ఖర్చులు భరించడానికి తనకున్న దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు నీటి సంబంధ వ్యాధుల కారణంగా 1,600 మంది చనిపోతుంటారు. అందులో ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటారు. ప్రజా సదుపాయాలు, ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు కూడా
ఈ జాబితాలోకి వస్తాయి. ప్రజా సదుపాయాలు, ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. నెక్స్ట్ ఆరోగ్యం కుటుంబం సంక్షేమం మంత్రిత్వ శాఖ. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రులను, ఔషధాలలో, వైద్య విద్యల్లో వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు ఈ జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లో, ఔషధాలను, వైద్య విద్యలోను వ్యాధి నిరోధక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒకటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో అంటే ఆసుపత్రుల్లో, జాతీయ స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో ఈ ఔషధాలు ఉంటాయి కదా, డిస్పెన్సరీ ఔషధాలలోను, వైద్య విద్యలోను వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే ఆయుష్ శాఖ వారు అయితే స్థానిక వైద్య అయిన ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేపడుతున్నారు. నెక్స్ట్ ఆరోగ్య పరిశోధన శాఖ వారు ఆరోగ్య సంబంధ కార్యక్రమాల మీద ఔషధాలు పరిశోధనలు చేపడుతున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారేమో జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లో, ఔషధాలలోను, వైద్య విద్యలోను వ్యాధి నిరోధక కార్యక్రమాలను చేపడుతుంటే, ఆయుష్ శాఖ వారేమో స్థానిక వైద్యమైన ఆయుర్వేద, హుమాని, సిద్ధ, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేపడుతున్నారు. ఆరోగ్య పరిశోధన శాఖ వారు వచ్చేసరికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఇదేమో ఆరోగ్య పరిశోధన శాఖ. ఆరోగ్య సంబంధ కార్యక్రమాలు, ఔషధాలపై పరిశోధనలు చేపడుతున్నారు. నెక్స్ట్ ఎయిడ్స్ నియంత్రణ శాఖ వారు HIV నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 తెలంగాణ, ఏపీకి వర్తిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 అనేది తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి రెండింటికి వర్తిస్తుంది అనమాట. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 5 ఏళ్లలోపు పిల్లలు అంటువ్యాధుల కారణంగా మరణాలలో రెండింట ప్రతి ఒక్క దానికి పోషకాహార లోపమే కారణం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో 5 ఏళ్లలోపు పిల్లలలో అంటువ్యాధుల కారణంగా మరణాలు జరుగుతున్నాయి కదా, అయితే రెండింట ప్రతి ఒక్క దానిలో పోషకాహార లోపమే కారణమని చెప్పడం జరిగింది. ఏది? మానవ అభివృద్ధి నివేదిక. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల లోపు పిల్లల వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళు 33%, మహిళలైతే 31%, పురుషులైతే 25% పోషకాహారానికి గురవుతున్నారని తెలియజేయడం జరిగింది ఈ మానవ అభివృద్ధి నివేదిక. మహిళల్లో 31, పురుషుల్లో 25. క్షయ నివారణకు BCG టీకాని ఎడమ చేయి మీద వేస్తారు. క్షయ నివారణకు BCG టీకా ఎడమ చేయి మీద వేస్తారు. అది మచ్చ వస్తుంది అనమాట. ఈ BCG టీకా వేసారనుకోండి, మచ్చ వస్తుంది. నెక్స్ట్ 3 రోగాల నివారణకి DPT నడుం కింద కానీ తొడ మీద కానీ వేస్తారు. అదేవిధంగా నోట్లో 2 పోలియో చుక్కలు కూడా వేస్తారు. అది ఏ సమయంలో వేస్తారంటే 1.5, 2.5, 3.5 నెలల్లోపు పిల్లలకి వేస్తారు. 3 రోగాల నివారణకి DPT నడుం కింద కానీ తొడ మీద కానీ వేస్తారు. అదేవిధంగా 2 పోలియో చుక్కలు కూడా వేస్తారు. అది ఏ నెలల పిల్లలకి అంటే 1.5, 2.5, 3.5 నెలల పిల్లలకి అనమాట. అమ్మవారి మీజిల్స్ టీకా 9 నెలలప్పుడు తొడ మీద వేస్తారు. అప్పుడు 1 మిల్లీ విటమిన్ ఏని నోట్లో వేస్తారు. 1 మిల్లీ విటమిన్ ఏని నోట్లో వేస్తారు. నెక్స్ట్ 18 నెలల్లోపు DPT బూస్టర్ డోస్ వేస్తారు. 9 నెలల్లోపు ఏమో తొడ మీద మీజిల్స్ టీకా ఇస్తే 18 నెలల్లోపు DPT బూస్టర్ డోస్. అదే 3 రోగాల నివారణకి DPT నడుం కింద కానీ తొడ మీద కానీ వేస్తారు. 2 పోలియో చుక్కలు వేస్తారు. 18 నెలల్లోపు DPT బూస్టర్ డోసు OPV ఇస్తారు. 2 మిల్లీ విటమిన్ ఏని ఇస్తారు. 2 మిల్లీల విటమిన్ ఏని ఇస్తారనమాట. అయితే ఔషధాల తయారీ చేయడంలో ప్రపంచంలో భారతదేశం 4వ పెద్ద దేశం. ఔషధాలు తయారు చేయటంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో పెద్ద దేశం? 4వ పెద్ద దేశం. 1950లో 2.717 ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే 1991లో
11,174కి పెరిగాయి అన్నమాట ఈ ప్రభుత్వ ఆసుపత్రులు. అదే 2000 సంవత్సరం వచ్చేసరికి మొత్తం ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయంట, 18,218కి ఈ ప్రభుత్వ ఆసుపత్రులు పెరగడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతమంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు? 15,000 డాక్టర్లు అర్హత పొందడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఇదే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు, 10th లెసన్ ఫ్రెండ్స్. బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు ఏ విధంగా ఉన్నారు? మొఘల్ కాలంలో జమీందారులు రైతాంగం ఉండేవారు. అయితే ఈ జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘలు అధికారులకి అందజేసేవారు. జమీందారులు ఏం చేసేవారు? శిస్తు వసూలు చేసి ఈ మొఘలు అధికారులకి అందజేసేవారు. ఈ జమీందారు దానికి అందులో కొంత వాటా ఇస్తారనమాట. ఈ జమీందారులకి ఇప్పుడు ఏదైతే శిస్తు వసూలు చేస్తారో దానికి అందులోంచి కొంత వాటా ఇస్తారు. ఈ జమీందారుల యొక్క ఇండ్లను ఏమంటారంట? గడీలు అంటారు. జమీందారుల యొక్క నివసించే ఇండ్లని గడీలు అంటారు. రైతులకి ప్రభుత్వంకి మధ్యవర్తులుగా జమీందారులు ఉండేవారు. ప్రభుత్వం అంటే ఏంటి? ఈ మొఘల్స్కి రైతులకి ఈ జమీందారులు మధ్యవర్తులుగా ఉండేవారు. జమీందారుల సొంత భూమిని ఏమంటారు? ఖుద్కాస్త్ అంటారు. జమీందారుల యొక్క సొంత భూమిని ఖుద్కాస్త్ అంటారు. ఈ జమీందారులు 2 రకాలుగా చెప్పవచ్చు. శిస్తు వసూలు చేసేవాళ్ళు, భూమిని కలిగి ఉండేవాళ్ళు. శిస్తు వసూలు చేసేవాళ్ళు జమీందారులుగా కొంతమంది ఉన్నారు. జమీందారులలో 2 రకాలు. శిస్తు వసూలు చేసేవారు, భూమిని కలిగి ఉండేవాళ్ళు అనమాట. భూమిని కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కౌలు ఇచ్చి దాని మీద కూడా శిస్తు వసూలు చేసేవాళ్ళు, అట్లా అనమాట. నెక్స్ట్ రైతాంగం కూడా 2 రకాలుగా ఉంది. సొంత భూమి ఉండి శిస్తు చెల్లించేవాళ్ళు, కౌలుదారుగా భూమి సాగు చేసేవాళ్ళు. కౌలుదారుగా ఉండి భూమి కౌలుకి సాగు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రైతుల్లో కూడా 2 రకాలు. సొంత భూమి ఉండి కూడా శిస్తు చెల్లించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. శాశ్వత శిస్తు ఒప్పందం. కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో శాశ్వత శిస్తుని 1793లో ప్రవేశపెట్టాడు. శాశ్వత శిస్తుని ఎప్పుడు ప్రవేశపెట్టారు? శాశ్వత తా వచ్చింది కదా, 3 గుర్తుపెట్టుకోండి. శాశ్వత శిస్తుని 1793లో ప్రవేశపెట్టాడు. శిస్తుని వసూలు చేసే శిస్తును వసూలు చేసే అధికారం వేలం ద్వారా జమీందారులు ఇవ్వడం. శిస్తును వసూలు చేసే అధికారం ఏ విధంగా ఇచ్చేవారు? జమీందారులకి వేలం ద్వారా ఇచ్చేవారు అనమాట. ఇవ్వడం జరిగింది. దీన్ని జమీందారీ పద్ధతి అని కూడా అంటారు. ఈ శాశ్వత శిస్తు పద్ధతిని జమీందారీ పద్ధతి అని కూడా అంటారు. ఎందుకు జమీందారీ పద్ధతి అంటారంటే వేలం ద్వారా జమీందారులకి ఇచ్చేవాళ్ళు కాబట్టి. ఎవరు ఎక్కువ వేలం పాడితే వాళ్ళకి శిస్తు వసూలు చేసే అవకాశం కలిగేది అనమాట. 90% ప్రభుత్వంకి, 10% ఏమో జమీందారులు వసూలు చేసిన శిస్తులో ఉంచుకునేవాళ్ళు. అయితే శిస్తు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని భావించారు వీళ్ళు ప్రభుత్వం. శాశ్వత శిస్తు ద్వారా శిస్తు మొత్తం క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని వీళ్ళు భావించారు. కానీ రైతాంగం కౌలుదారులుగా మరింత జమీందారు శిస్తు కాకుండా కౌలు వసూలు చేసేవాడు. ఇప్పుడు రైతాంగం కౌలుదారులుగా ఉన్నారు కదా కొంతమంది. అయితే వీళ్ళు మరింత ఈ జమీందారు ఏం చేసేవారు? వీళ్ళ నుంచి మరింత శిస్తు వసూలే కాకుండా కౌలు కూడా వసూలు చేసేవాడు. 1820లో మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు విస్తరించి జమీందారుల ఆదాయం పెరిగింది కానీ కంపెనీకి ఎటువంటి లాభం లేదు. రైతువారీ పద్ధతి 19వ శతాబ్దంలో ఆరంభం నాటికి మరోసారి శిస్తుని మార్చడం తప్పనిసరి అయింది. బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తంలను బాకీ పడినందువల్ల రాజు ఏం చేశాడు? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ పరం చేశాడు. వీటిని ఏమంటారంట? సీడెడ్ జిల్లాలు అంటారు. ఈ ప్రాంతాలని రాయలసీమ అని అంటారు. 1800 సంవత్సరంలో నవంబర్లో ఈ జిల్లాలకు థామస్ మన్రో కలెక్టర్గా ఎన్నికయ్యాడు. 8 మంది పాలెగాళ్ల పాలనలో ఉంది. ఏంటిది? ఈ సీడెడ్ జిల్లాలు. వీరిని అణచివేశాడు. శాంతి భద్రతల్ని కూడా నెలకొల్పాడు. భూమి శిస్తు స్థిరీకరణ చేశాడు. రైతువారీ స్థిరీకరణ దక్షిణ పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ రైతువారీ స్థిరీకరణ అనేది
దక్షిణ పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రైతు అంటే ఎవరంట? భూమిని సాగు చేసేవారిని రైతు అంటారు. రైతువారి అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటం. రైతువారి అంటేనేమో రైతులకు సాగు హక్కు ఇవ్వటం. రైతు అంటే భూమిని సాగు చేసేవారు. భూమి సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయుట. సాగు చేస్తున్న భూములని గుర్తించి ప్రతి భూఖండానికి సర్వే నెంబర్ ఇచ్చి దానికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. మిగతా లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా నా వీడియో నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.